నమస్కారం అండి. ఈరోజు మన ఈ6 టీవీ అండ్ మైండ్ విజన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డీటాక్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్లో 5th ఎపిసోడ్కి వెల్కమ్. ఈరోజు మనం ఛార్జింగ్ పాయింట్ని మార్చేద్దాం. ఏంటి ఛార్జింగ్ పాయింట్ మార్చేయడమా? ఛార్జింగ్ పాయింట్ మార్చేయడం ఏంటి సార్ అని అనుకోకండి. ఎస్, మార్చాలి. ఎందుకంటే మీరు నైట్ టైం మొబైల్ ఛార్జింగ్ పడక గదిలో కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒక స్థలంలో, ఉదాహరణగా చెప్పాలంటే ఒక హాల్లో పెట్టండి, లేదా లివింగ్ రూమ్లో పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టొద్దు. ఎందుకో తెలుసా? ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ పాయింట్స్ అవి ఫోన్ గురించి కాదు అని చెప్పేసి క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి. ఒక డిసిప్లిన్ అనేది ఇంట్లో అలవర్చగలిగితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఒక రకమైన క్రమశిక్షణ అలవడుతుంది. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఈరోజు ప్రాబ్లం ఏంటంటే మనం వెళ్ళే ట్రైన్స్లో ఛార్జింగ్ పాయింట్లు ఉంటున్నాయి, ఎయిర్పోర్ట్లో ఛార్జింగ్ పాయింట్లు ఉంటున్నాయి, ఎక్కడ చూసినా ఛార్జింగ్ పాయింట్లు, ఈవెన్ బస్ స్టాండ్లో బస్సుల్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు వచ్చేసినాయి. ఎక్కడ లేదు, ఎవ్రీథింగ్. ఏంటంటే ఒక పర్టికులర్ పరిధి అయ్యాక, నిజం చెప్పాలంటే కంపెనీ వాళ్ళు బాగానే పెట్టారు. ఆ ఫోను ఒక పరిధి అయ్యాక ఆ ఫోన్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటి? ఒకటి కీలకం. అసలు నేను ఒకవేళ టెక్నికల్గా ఏదైనా సపోర్ట్ ఇచ్చేలాగా ఉంటే ఒకటైతే సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫోన్ ఛార్జింగ్ అయినా ఓన్లీ కాల్స్ మాత్రమే పనిచేసేలాగా, రోజుకి ఒక్కసారి ఛార్జింగ్ ఎక్కేలాగా, మిగిలిన టైంలో కాల్స్ మాత్రమే పనిచేస్తే యాప్స్ అన్నీ హోల్డ్ అయిపోతాయి అనే విధానాన్ని కనుక తీసుకొస్తే అద్భుతంగా మారిపోద్ది ప్రపంచం. అవునంటారా కాదంటారా? అంటే ఇంకా వేరే కీలకమైన యాప్స్ ఏదైతే క్యాబ్ బుకింగో, యూపీఐయో, ఇటువంటి 4 మనం పెడతాం కదండి, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్. ఏవైతే కీలకంగా ఒక 4-5 యాప్స్ అటాచ్ చేసుకుంటామో అవి మాత్రమే పనిచేస్తాయి. ఆ విధంగా అదే సిమిలర్ యాక్టివిటీని అక్కడ ఎలాగా పాసిబుల్ అవ్వదు కాబట్టి మనం చేద్దాం. మన ఇంటి నుంచే మొదలు పెడదామా? ఎస్, మీ ఛార్జింగ్ పాయింట్ని మార్చేయండి. అసలు బెడ్రూమ్లో ఛార్జింగ్ పాయింట్ పెట్టకండి. ఛార్జింగ్ అయినా ప్రాబ్లం లేదు, ఛార్జింగ్ అయిపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది, గొడవ వదిలిపోతుంది, తీసుకువెళ్ళి పక్కన పెట్టేస్తారు. అవునంటారా కాదంటారా? సో ఛార్జింగ్ పాయింట్ బెడ్రూమ్లో పెట్టొద్దు. దానివల్లే ప్రాబ్లమ్స్. ఎందుకంటే తెలియకుండానే మనమే నిద్ర పడతలేదని ఫోన్ చూస్తున్నారు. చాలామంది నా క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నిద్ర పడతలేదు సార్. నేను ఒకటే చెప్తాను, మీరు ఫోను ఎందుకు చూస్తున్నారని అంటే, మరి నిద్ర పడతలే కదా సార్, అందుకనే ఫోన్ చూస్తున్నాం. అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లు ఉంది ఇది. అవునంటారా కాదంటారా? నిద్ర పడతలేదని ఫోన్ చూడడం కాదు, ఫోన్ చూస్తాం వల్ల నిద్ర రావట్లేదు, అది ప్రాబ్లం. సో దీనికి గాను ఒక క్లారిటీ ఏంటంటే, ఛార్జింగ్ పాయింట్ని బెడ్రూమ్లో తీసేస్తాం. సెకండ్ది, ఛార్జింగ్ ఒక పర్టికులర్ పరిధి అయ్యాక ప్రత్యేకించి పడుకునే ముందు 2 గంటల ముందుగా ఫోన్ని ఎట్టి పరిస్థితుల్లో చూడకండి. ఎగ్జాంపుల్, మీరు పడుకునే టైం 11 అయితే 9 గంటలకల్లా మొత్తం బాయ్ కట్. 9 గంటలకల్లా మొత్తం ఆపేసేయాలి. ఏదైతే ఉందో ఓకే డన్, ఓన్లీ మెసేజెస్ జస్ట్ స్టేటస్లో పెట్టేయండి. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు అవైలబుల్ ఆఫ్టర్ 9 o'clock ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఫోన్, దట్స్ ఇట్. ఇటువంటి ఎప్పుడైతే మనం సక్రమంగా చేయగలుగుతామో ఆటోమేటిక్గా జనాలకు కూడా ఎస్, హీఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్, వై షుడ్ ఐ ఫాలో ఇట్. ప్రతి ఒక్కరికి మనం స్ఫూర్తిదాయకులుగా ఉండాలి, మార్గదర్శకులుగా ఉండాలి. అవునంటారా కాదంటారా? దానికోసమే ఇప్పుడు ఏంటంటే ఈ ఛార్జింగ్ పాయింట్ని మార్చే ప్రక్రియలో మీరు కూడా చేయగలపండి. అలాగే బెడ్రూమ్లో ఛార్జింగ్ పాయింట్ లేకుండా చూడండి. తద్వారా ఏంటంటే కనీసం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు అసలు ప్రాబ్లమ్ని ఎంతో కొంత దాన్ని కంట్రోల్ చేసినట్లు అవుతుంది. దీనివల్ల కనీసం 35 to 40% ప్రొటెక్ట్ చేసినట్టేనండి, మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లేనండి. ఎందుకంటే చాలామంది అట్ ద టైమ్ ఆఫ్ బెడ్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల మాత్రమే ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ డిజార్డర్స్, స్లీప్ ఎపినియా, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఐ హోప్ యూ మే అండర్స్టాండ్ వెల్. And I hope you may definitely doing this and implement this activity by modifying your charging point from bedroom to hall or living room. I hope you may receive this complete information. నాకు తెలిసి మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మీ మైండ్ విజన్ వేణుగోపాల్. నమస్తే.